చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం. గతంలో చాలామంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు. ఒక హీరోకి తల్లిగా, చెల్లిగా, కూతురిగా నటించిన స్టార్ హీరోయిన్ ఒకరు 30 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి కూడా బాల్యం నుంచే నటించడం ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ లాంటి హీరోలతో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆ తర్వాత వారితోనే శ్రీదేవి అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణతో ఎవరికీ సాధ్యం కాని రేర్ రికార్డు శ్రీదేవికి ఉంది. శ్రీదేవి, కృష్ణ కలిసి నటిస్తున్నారంటే ఆ చిత్రం దాదాపుగా హిట్ అయినట్లే అని భావించేవారు. వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 30 సినిమాలకు పైగా నటించారు. శ్రీదేవి, కృష్ణల జోడీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. కేవలం హీరోయిన్గా కృష్ణతో నటించిన శ్రీదేవి బాల్యంలో ఆయనకి కూతురిగా నటించింది. హీరోయిన్ అయ్యాక చెల్లి పాత్రలో కూడా నటించింది. మా నాన్న నిర్దోషి అనే చిత్రంలో శ్రీదేవి కృష్ణకి కూతురిగా నటించింది. దేవుళ్ళలాంటి మనిషి చిత్రంలో చెల్లిగా నటించింది. అంతేకాదు కృష్ణకి తల్లిగా కూడా శ్రీదేవి నటించడం విశేషం. సమాజానికి సవాల్ అనే సినిమాలో కృష్ణ తల్లిగా శ్రీదేవి నటించారు. అందుకే శ్రీదేవి కృష్ణ కాంబినేషన్ టాలీవుడ్లో ఒక ప్రత్యేకంగా నిలిచిపోయింది. కృష్ణ తన కెరీర్లో 4 హీరోయిన్లతో 30కి పైగా చిత్రాల్లో నటించారు. వారిలో ఒకరు శ్రీదేవి కాగా మిగిలిన 3 జయప్రద, విజయ నిర్మల, రాధ. 1980లో కృష్ణ, శ్రీదేవి కలిసి వరుసగా 3 సినిమాల్లో నటించారు. 1982లో కూడా ఈ విధంగానే జరిగింది.